రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. పలువురు ప్రముఖులు, మంత్రులు, వివిధ పార్టీల ఎంపీ అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బంజారాహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడలో ఓటు వేశారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ లోని నందినగర్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చిన కేటీఆర్ దంపతులు ఓటు వేశారు. పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది వద్ద ధ్రువపత్రాలు చూపించి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం వారు స్థానికులతో కాసేపు ముచ్చటించారు. అవేం తీయొద్దు. వెళ్ళండి. లాస్ట్ టైం ఇంకా పోలేదు. ఎన్ని రోజులు పడుతుంది? నొక్కారా? నొక్కారా? నిలబడదాం. సౌండ్ వచ్చినాక బయటకి సౌండ్ రావట్లేదు. వస్తా సార్. సూర్యాపేట జిల్లా కోదాడలోని నయానగర్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో వెలుతురు సరిగా లేదని, దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేస్తానని ఉత్తమ్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నిజామాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కోరారు. బోధన్ నియోజకవర్గంలోని పొతంగల్ పోలింగ్ కేంద్రంలో భర్తతో కలిసి ఆమె ఓటు వేశారు. ఈవీఎంలపై నంబర్లు సరిగ్గా కనబడడం లేదని తెలిపిన ఆమె ఓటర్లకు తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎండ తీవ్రతకు ఎవరూ భయపడకుండా పోలింగ్ బూత్లకు తరలి రావాలని హరీష్ పిలుపునిచ్చారు. గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి ఓటు వేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన స్వగ్రామం వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఓటు వేశారు. ఆయన సతీమణి ఉషతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తిలోని బాలుర జూనియర్ కళాశాలలో ఓటు వేశారు. 116వ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాచిగూడలోని దీక్ష మోడల్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో సికింద్రాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన కిషన్ రెడ్డి ఈవీఎంలో మొరాయించడంతో గంటన్నర పాటు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఈసీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా చిట్యాలలో పోలింగ్ బూత్లను భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. పోలింగ్ కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లో భాజపా ఎంపీ అభ్యర్థి బంగారు శృతి పోలింగ్ సరళిని పరిశీలించారు. कौन है भाई? वीडियो कर रहा है भैया।